హాయ్ అండి, నేను మీ కిరణ్. ఈరోజైతే ఒక హెల్దీ అండ్ టేస్టీ ట్రెడిషనల్ ఫుడ్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అదే రాగి ముద్దే. దీన్ని కర్ణాటక ట్రెడిషనల్ ఫుడ్ అని కూడా అంటారు. సో నాకైతే అసలు ఈ ఫుడ్ చేయడం రాదు. రాగి ముద్ద చేయడం ఎప్పుడు రాదనమాట. పాపం మా హస్బెండ్ ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు, రాగి ముద్ద చేయి కిరణ్, రాగి ముద్ద చాలా హెల్దీ కదా అని అంటారు. బట్ నాకు ఎప్పుడు రాదు. సో అతను బయట నుంచి తెచ్చుకుంటారు అనమాట చికెన్ ఏదైనా చేసినప్పుడు. సో ఎప్పుడు బయట నుంచి ఎందుకు అని చెప్పి నేనే నేర్చుకుంటానని చెప్పి కొంచెం హెల్దీ వెర్షన్లో చేశాను. సో దీన్ని ఎలా తయారు చేశానో ఏంటి అనేది ఒకసారి చెప్తాను రెసిపీ అయితే. సో ముందుగా కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని వేసుకున్నాను. అందులో కొంచెం పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలానే శనగపప్పు. ఇవి కొంచెం వేగుతున్నాయి అనేటప్పుడు ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాను. ఒకే ఒక పచ్చిమిరపకాయ, అంటే ముక్కలుగా తినడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు పేస్ట్ కూడా చేసుకొని వేసుకోవచ్చు. దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఒకే ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఇది బాగా ఫ్రై అవుతున్నప్పుడు నేనైతే ఆకుకూరలు తీసుకున్నాను. ఇందులో మీకు ఇష్టమైన ఆకుకూరలు తీసుకోవచ్చును. లైక్ తోటకూర తీసుకోవచ్చు, పాలకూర తీసుకోవచ్చు, మెంతికూర తీసుకోవచ్చు. ఏదైనా కూడా ఆకుకూరని మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో ఉల్లిపాయలు వేగిన తర్వాత క్యారెట్ని అయితే కొంచెం బాగా తురుముకున్నాను. క్యారెట్ని తురుముకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇప్పుడు ఒక కప్పు నిండా మెంతాకుని కట్ చేసుకొని బాగా సన్నంగా తరుక్కొని ఇందులో వేసుకుంటున్నాను అనమాట. సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇప్పుడైతే కొంచెం ఇది వేగడానికి అని చెప్పి లైట్గా వేస్తున్నాను. సో ఇందులోనే ఒక కప్పు నిండా మెంతికూరని బాగా కట్ చేసుకొని బాగా తురుముకున్నాను. అంటే తురమడం అంటే లైక్ బాగా చిన్నగా కట్ చేసుకున్నాను. ఎలా అయినా మగ్గిపోతుంది. ఏంటి అంటే తినేటప్పుడు ఆకుల్లా తగిలితే కొంతమంది ఇష్టపడరు కదా. సో మా ఇంట్లో అయితే అసలు అలా ఇష్టపడరు. సో అందుకని చెప్పి ఫైన్గా చాప్ చేసుకొని మెంతికూరను వేసుకున్నాను. మెంతికూర ప్లేస్లో మీరు తోటకూర కానీ పాలకూర కానీ ఏదైనా వేసుకోవచ్చు. దీని తర్వాత కొంచెం చేతి నిండా గుప్పెడు కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని ఇవన్నీ కూడా బాగా మగ్గినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా తొందరగానే ఫ్రై అయిపోతుంది అనమాట. సో ఈ రెసిపీని అయితే మనకి రేపు కనుమ కదా, తప్పకుండా కనుమ స్పెషల్గా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. చెప్తే నమ్మరు. మా హస్బెండే కాదు, మా పిల్లలు అసలు ఎప్పుడూ తినరు. మా పిల్లలు కూడా తిని చాలా అంటే చాలా బాగుంది అని అన్నారు. సో నేనైతే దీన్ని చికెన్ కర్రీతో సర్వ్ చేశాను. సో టేస్ట్ సూపర్గా ఉంది. చికెన్ కర్రీతోనే కాదు, మటన్తో కూడా మనం ట్రై చేయొచ్చు. ఇంకా కారపొడులతో కూడా మనం తినొచ్చును. సో ఇవైతే ఇప్పుడు నేను 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. సో దానికోసం అని చెప్పి 2 కప్పుల నీళ్లు పోసుకున్నాను. నీళ్లు పోసుకొని నీళ్లు బాగా కిరులుతున్నప్పుడు, బాగా మరుగుతున్నప్పుడు ఈ టైంలో సాల్ట్ని చెక్ చేసుకోండి. సాల్ట్ కనుక సరిపోకపోతే మీరు ఇంకొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లోనే వేసుకోవాలి. సో నాకైతే సాల్ట్ సరిపోలేదు. సో అందుకని కొంచెం సాల్ట్ వేసాను. ఇది చేస్తున్నప్పుడు కూడా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. ఇల్లంతా కూడా మంచి స్మెల్. నేను అనుకున్నాను, నేను ఇదే ఫస్ట్ టైం చేయడం, నేను అసలు ఫెయిల్యూర్ అవుతానేమో అని అనుకున్నాను. బట్ సో ఇప్పుడైతే పిండిని ఉండలు లేకుండా కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట. ఉండకడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఇది ఇలా ఉండకట్టాక మనం వేసిన వాటర్ అంతా అది అబ్జార్బ్ చేసుకున్నంత వరకు బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని బాగా అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే వాటర్ అనేది కనపడదు. వాటర్ కనపడకుండా ఎప్పుడైతే ఉంటుందో మనం ఇలా ఇదంతా దగ్గరికి తీసినా అప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. సో బాగా కలుపుకొని దీన్ని చల్లారనివ్వాలి. చెప్తే నమ్మరు, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సూపర్ అసలు. ఇప్పుడు ఇది కాసేపు చల్లారిన తర్వాత చూసారా, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది, వాటర్ అంతా పీల్చేసుకుంది. సో ఇప్పుడు వీటిని మనం చిన్న రాగి ముద్దల్లా చేసుకుందాం, చిన్న రాగి బాల్స్ లాగా చేసుకుందాం. దానికోసం అని చెప్పి నేను చేతికి నూనె రాసుకొని నెయ్యి రాసుకొని దీన్ని చిన్న ఉండల్లా చుట్టుకోవడమే అనమాట. చుట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి. మీరు అవసరమైతే ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీలా కూడా పెట్టేసుకొని ఉడికించుకోవచ్చు. లేదంటే బాల్స్లా చేసి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, జాలి గిన్నెలో కూడా పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవచ్చు. నేనైతే రైస్ కుక్కర్లో ఆవిరి మీద ఉడికించేసాను. జస్ట్ ఒక 5 మినిట్స్ ఉడికిస్తే చాలు ఆవిరి మీద. నేను కొంచెం 10 మినిట్స్ ఉడికించేసాను. ఎక్కువ అవడం వల్ల కొంచెం
వాటర్ తగులుతున్నట్టుగా అనిపించింది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది. మీరే ఇప్పుడు వింటారు మా హస్బెండ్ ఫీడ్బ్యాక్, అలాగే మా పెద్దోడు ఏం చెప్పాడు ఫీడ్బ్యాక్ అనేది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ ఆవిరి మీద ఉడికిస్తే మన రాగి ముద్దలు అయితే రెడీ అయిపోయి చిట్టి రాగి బాల్స్. చాలా అంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఈ కనుమ స్పెషల్గా మీరు తప్పకుండా చికెన్ కర్రీతో కానీ మటన్ కర్రీతో కానీ ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ అండ్ టేస్టీ అని అంటారు. మీరు బయట హోటల్ నుంచి తెచ్చుకున్నారు కదా, ఒకసారి నాకు రాగి ముద్ద చేయడం రాదని. అదా ఇది బాగుందా అది బాగుందా? హెల్దీగా అది ఒకటే రాయితో చేసేస్తారు కదా అందుకు. 5,000 నోట్లో పెట్టుకొని తినండి. ఎలా ఉంది రాషు? గట్టి చాలా బాగుంది మమ్మీ. బాగుందా? నువ్వు ఇదే కదా ఫస్ట్ టైం తినడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.